నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడంతో పాటు మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాలని మర్చిపోకూడదని పెద్దలు చెప్తుంటారు. అయితే దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రియల్ అధినేత ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ఎక్కువ నమ్ముతారని అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖేష్ అంబానీ తాను 1970లో చదువుకున్న ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తనను అంతటి వాడిగా తీర్చిదిద్దిన కాలేజీకి ఎలాంటి నిబంధనలు లేకుండా 151 కోట్లను గ్రాంట్ రూపంలో అందిస్తున్నట్లు నేను ప్రకటించారు. కళాశాలలో కార్యక్రమంలో 3 గంటలు గడిపిన అంబానీ ప్రొఫెసర్ ఎంఎం శర్మ బయోగ్రఫీ డిజైన్ సైంటిస్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ శర్మ పాటలు తనను ఎలా ఆకట్టుకున్నాయని అంబానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అప్పట్లో లైసెన్స్ రాజ్ నుంచి ప్రపంచ పోటీలు పడేందుకు ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో కృషి చేశారని కొనియాడారు. తన తండ్రి ధీర్గుభాయ్ అంబానీ మాదిరిగానే శర్మ కూడా భారత పరిశ్రమలను ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేయాలనే కోరికతో ఉండేవారని చెప్పారు. ఆయనను రాష్ట్ర గురువు అంటూ కొనియాడారు. శర్మ ఏదైనా చెప్తున్నప్పుడు తాము అలా వింటూ ఉండిపోయామని అంబానీ గుర్తు చేసుకున్నారు. అయితే తనను కళాశాలకు ఏదైనా పెద్దది చేయాలంటే కోరిన మాటలను మర్చిపోని అంబానీ ప్రస్తుతం గ్రాంట్ రూపంలో 151 కోట్లను అందించాలని నిర్ణయించారు. తాను ప్రస్తుతం ఇస్తుంది గురుదక్షిణగా భావిస్తున్నట్లు వ్యాపారవేత్త అన్నారు. Thank you. Dignitary Professor Sharma belongs to that rare community of teachers for whom teaching itself is their dharma. Their passion is to make a difference to the life of humanity. The word that best captures Professor Sharma's personality is that he is an influencer. The word influencer has gained currency in recent times in the age of social media, but Professor Sharma has been an influencer from the 60s. He is an influencer with a difference. Today, India has the world's largest population of youth. We need tens of thousands of gurus like him who can teach our youth to combine success with sanskar. This combination is necessary to realize the dreams of Viksit Bharat. And my fifth idea is not an idea, it's an instruction that Professor Sharma gives me, and when, like he gave to my father, when he tells us something, we just listen, we don't think. So he told me, Mukesh, like you have to do something big for ICT. So I said, sir, you tell me whatever you want. So he says, announce 151 crores to ICT on an unconditional basis. And I am very, very pleased to announce that for Professor Sharma. Thank you. Dignitary. కాళేశ్వరం కమిషన్కు ఈటల రాజేందర్ తప్పుడు రిపోర్టు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. సెక్రటరియట్లోని కాళేశ్వరం వ్యవహారంపై మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంపై త్వరలోనే కమిషన్కు లేఖ రాస్తున్నట్లుగా తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినది సబ్ కమిటీ కాదని, అది రాష్ట్రంలో అప్పట్లో పెండింగ్ ప్రాజెక్టుల మీద వేసిన సబ్ కమిటీ అని మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు చేయలేదని అన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ అనుమతించిందని వాస్తవం కాదని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అప్రూవల్కు రాలేదని, ఈ విషయంలో ఈటల రాజేందర్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారని మండిపడ్డారు. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఈటలకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. తనను అనవసరంగా కమిషన్ ముందు లాగే దురాలోచనతో మంచిది కాదని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా తెలిసి తప్పు చేయలేదని, కానీ కమిషన్కు ఈటల ఇచ్చిన సమాచారం చూశాక బాధగా వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలతో కూడుకున్నటువంటిది, అనాలోచితంగా ఇచ్చారా లేదు, చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా?
వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అది దేవాదుల, కాంతాలపల్లి, ప్లట్ఫో కెనాల్, ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనది. ఆ క్యాబినెట్లో చేసి కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే శాంక్షన్ ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత వాళ్ళు శాంక్షన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క డేట్స్ ఉన్నాయి. మేము ఇచ్చినటువంటి రికమెండేషన్స్ యొక్క రిపోర్ట్ కూడా ఉంది. ఆ 4 ప్రాజెక్టుల మీద కమిటీ రిపోర్ట్ని ఆ సబ్ కమిటీ వేసినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఆ ప్రకటన అవాస్తవమైందని ఎంపీ గారు ఇచ్చినటువంటి వాన్మూలం ఆయన వ్యక్తిత్వం తెలిసిన కొద్దిగా నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్టు ఇవ్వలేదు సబ్ కమిటీలో, ఆయన కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పటం ఆ సూచనలే చేశాం. అటువంటిది ఇది కేవలం జరిగింది కాదు. శాంక్షన్స్ ఆ పనులు అంటే ఈ సబ్ కమిటీ కానీ ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ తనకు తెలిసిందే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కమిషన్ ముందు బయట ఈటల ఒకటే చెప్పారని, కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటల చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని, కానీ ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయిందని నిజం కాదా? ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పు ఏ విధంగా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ట్రాపింగ్ చేసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ అనటం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈవీఎంల ట్రాపింగ్ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ విమర్శలు చేస్తుందని, దానిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి అసెంబ్లీపై ఎగిరేది కాషాయ జెండా అని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత అనేక వేల సంవత్సరాలుగా యోగా ఇంకా కనుమరుగు కావడం కోసం కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనుమరుగు కాకుండా ఇంకా ఉన్నది అంటే దానికి చెప్పారు. నేను 40 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి అధికారపూర్వకంగా ఆయా దేశాలలో సుమారు 180 దేశాలలో ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మరి అనేక దేశాలలో కూడా ఆయా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా విడిగా ఇండియన్ కమ్యూనిటీ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆ లోకల్ కమ్యూనిటీ, ఆయా దేశాలకు సంబంధించినటువంటి లోకల్ కమ్యూనిటీ మరొక గిన్నిస్ రికార్డు ఆ రోజు నెలకొల్పబోతా ఉన్నాం. అందరూ కూడా కోట్ల మంది వచ్చే విధంగా ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా అందరం కూడా మధ్యలో జరుగుతూ ఉంది. ఒక రోజు ముందు జరిగే విధంగా దూర ప్రాంతాలు అయితే చేరుకోవాలి. కాబట్టి ఏ రకంగా ఎంటర్ మనకు పెద్దలు మన రవికిషోర్ గారు కూడా కొన్ని రోజులు నేను తప్పించుకునేవాడిని సండే వచ్చి చేస్తుంటారు. కాబట్టి వెళ్ళిపోవచ్చు వారిని అడుగుతా ఉన్నాం. అనంతలగిరి కార్యక్రమం పతంజలి యోగా వారిద్దరికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చెప్తూనే ఉన్నానండి. పతంజలి యోగా రామదేవ్ గారి పిలిచి
వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆయిల్ తగ్గించుకోవాలని మొన్న కూడా బాగుంటేనే సమాజం ముందుకు అందరికీ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. మనలాగా రామ్దేవ్ గారు కానీ లేకపోతే జగ్గి వాసుదేవ్ గారు కానీ వీళ్ళిద్దరూ వస్తే మంచిదే, లేకపోతే ఇద్దరు ఒకళ్ళన్నా ఎవరిని వచ్చినట్టుగా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేశామని చెప్పి కేవలం ఒక్క డిఏ విడుదల చేసిందని, ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాల్సిన అవసరం ఉందని, పెండింగ్లో ఉన్న డిఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు కవిత. జై తెలంగాణ. ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు డిఏలు బీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డిఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ విమర్శలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు ఖర్చులు, రాష్ట్రానికి ప్రయోజనాలను పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు వివరించారు. కాళేశ్వరం విషయాల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనా బీఆర్ఎస్ పై నిందలు వేయనున్నారని విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణకు జీవనాధారంగా ప్రాజెక్ట్ అని అన్నారు. నీళ్లు విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. 3 బ్యారేజీల్లో 2 పిల్లర్లు కృంగితే కాళేశ్వరం కుప్పకూలిందా అని తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని తెలిపారు. రాజకీయాలంటే తమకు రాష్ట్రమే ముఖ్యమని, కాళేశ్వరం కంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు అని చెప్పారు. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, మహారాష్ట్రంలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుండి ఎలాంటి అనుమతులు సాధించలేదన్నారు. ప్రాజెక్టులో ముప్పునకు గురైన 85% భూమి మహారాష్ట్రంలోనే ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదన్నారు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదని చెప్పారు. మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే వి విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, తర్వాత మన మల్లన్న సాగర్, తర్వాత కింద కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట, ఆలేరు నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గం హ్యాస్ 3 సోర్సెస్. మరి మల్లన్న, సో కాళేశ్వరం. అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో 969 తెలంగాణకు, 400 మిగతాది 969 కాకుండా మిగతా 500 ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. అంటే ఏ రోజు కూడా మనం 400 టీఎంసీలు కూడా వాడలేదు. అంటే ఏ ప్రాజెక్టులు కూడా కట్టకపోవడం వల్ల దేవాదులు కడితే పనులు జరగలే. మరి అదే విధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కాంట్రాక్టర్స్ యాజ్ రికవరీ దేర్ ఆఫ్ కుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు, వాస్తవానికి 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది 3700 కోట్లు మాత్రమే. తీసుకున్నాం. ఏ పరిస్థితుల కోసం జరిగింది? మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వి ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్. బతిలాండి అన్ని రకాలుగా. ఆయన మాట్లాడుతూ, ఒకళ్ళైతే ఎలక్షన్ ఉంది బైసాబ్, 7 ఏళ్ళు ఒప్పుకోవడం. ఇప్పుడు దెన్ ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని 23rd ఫడ్నవీస్ గారు బతిలాడినాం. కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని బతిలి ఇప్పుడు 148కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం 63 టీఎంసీలు మాత్రమే. 63 నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చాలన్నా వద్దా? కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని మనమే నిర్ణయించినాం.
కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు అని కూడా ఒక మన మీద బురద ఇది. నెక్స్ట్ దీనికంటే ముందు అయితే ఈ వ్యాప్కోస్ క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండ్ పెరుగుతుందా పెరగదా అంటే టీఏసీ 14th June 2018. సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. రెట్లు దేవాదాలు పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది? ఇప్పుడు ఒక పరోక్షంగా ఏంది, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. ప్రాజెక్టులో మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. The agencies which are working, the designs, their planning, execution, everything is by and large highly satisfactory. So project next है जिसने जो कह सकता है कि सबके पास जीने और पीने के लिए पानी है, सबके लिए खेती के लिए पानी है, उद्योग के लिए पानी है. ये बात अपने आप में कहना बहुत गौरव की बात होती है. సద్వినియోగం ఒక మందికి పాఠాలు చెప్తుంది. మీరు రండి, మీ రాష్ట్రం తరఫున వచ్చి మా దగ్గర మాట్లాడండి, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం, అక్కడ అందరు కూడా చప్పట్లు అండ్ ద బ్యారేజ్ అంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవం. రేవంత్ రెడ్డి చెప్తే బాగుండు, మనకు చెప్పి కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటాం. నెక్స్ట్ ప్రభుత్వ నష్టం జరిగి డయాఫ్రేమ్ వాళ్ళు తీయడు 17 అవు దీని మీద కూడా దుష్ప్రచారం చేసిండ్రు. పనిచేస్తుంది కనుకనే మీరు చూసినట్టయితే శ్రీ సత్యసాయి జిల్లాలోని మంత్రి సవిత అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరిగొట్టారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి బొకేను కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ పరిధిలోని రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సవిత పెనుకొండకు వెళ్లారు. అక్కడ తహసీల్దార్ శ్రీధర్ మంత్రి సవిత చేతికి బొకేను అందించారు. ఈ క్రమంలో ఆమె సీరియస్గా దానిని వెనక్కి విసిరేశారు. అలా విసిరేసిన బొకే కాస్త గన్మెన్ పై తాకుతూ కిందకు పడిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి అంత కోపం ఎందుకు వచ్చిందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తహసీల్దార్ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారనేది తెలుసుకోవాలని అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు తప్పు ఇంజనీర్లదేనని కేసీఆర్ తా అంటే తందానే అన్నారని చేవెళ్ల ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ఈటల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్ను ప్రొటెక్ట్ చేశారనే వాదన 100% తప్పని కుండబద్దలు కొట్టారు. డిజైనింగ్ చర్చలో ఈటల హరీష్ రావు పాల్గొనలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక సాధ్యమైందని, దీంతో చేవెళ్ల ప్రాంతానికి చుక్క నీరు రావని అన్నారు. దానిని కేసీఆర్ రద్దు చేశారని భావిస్తే ఆయన అంబేద్కర్ పేరు తొలగించి కాళేశ్వరం పేరు పెట్టారని చెప్పారు. ఈ రెండిట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డిజైన్ బాగుందని, కేసీఆర్ డిజైన్ బాగలేదని అన్నారు. కాళేశ్వరం డిజైనింగ్ చర్చలో హరీష్ రావు ఈటల రాలేదని చెప్పారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈటలది ఒక చిన్న పాత్రని చెప్పారు. ఇంత పెద్ద అవినీతిని జరిగిన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈటల విచారణలో ఏం చెప్పారో తనకు తెలియదని, అయితే ఇందులో ఆయన పాత్ర 0 అని అన్నారు. ఈటల కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినారనడం 100% తప్పని అన్నారు. తాను ఈటలకు సపోర్ట్ చేసేందుకు మీడియా ముందుకు రాలేదని, నిజాలు చెప్పేందుకు మాత్రమే వచ్చానని అన్నారు. గులాబీ జెండా అందరిది అన్న మాట ఈటలను తన్ని వెళ్ళగొట్టారని, అలాంటి కేసీఆర్ను ఈటల ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారని ప్రశ్నించారు. నేను చెప్పేది ఏంటంటే, నాకు మొత్తం పోయింది, వంటలు, నీళ్లు, బట్టలు ఇవన్నీ అందించడము. అప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వము పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు పోతందుకు ప్రయత్నం చేసిండ్రు. అప్పటి సంది నాకు కాళేశ్వరము, ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా తెలుసు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతిరెడ్డిపాడు ద్వారా అని ఉదయం చేస్తే మేమే కాదు అప్పుడు కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతో మంది కూడా చేవల్ల అప్పుడు రాజకీయాలు లేకుంటే ఎంపీలు లేకుంటే ఏ పార్టీలో కూడా లేకుంటుంది ఒకటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగ రాదు. ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవల్ల అని ఒక చాక్లెట్ పెట్టేసిండు. పర్ క్రాప్కు అంత అవుతుండే మా ప్రాజెక్ట్ అని చేవల్ల పేరు పెట్టని చేవల్లకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు. చేవల్లకి నీళ్ళు ఒకవేళ వచ్చినా కూడా దాన్ని 4 లక్షల ఎకరానికి ఖర్చు అవుతాయి. మీరు నీళ్ళు ఇస్తలేరు, మాట చెప్తున్నారు. ఇవ్వలేదు. హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టిండు. తుమ్మడి హట్టి నెత్తి తీసేసి దేవునికి వ్యతిరేకము రివర్స్ పంపించేసి ఇవన్నీ ఒక్క మీటింగ్లో కూడా అంటే జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్. అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉండే, మన నల్లోడు ఉండేది, నావసుంటి ఇంజనీర్ ఉండేది. ఓ అస్ట్రాటజీగా ముంగట పెట్టుకొని ఆ లొకేషన్ ఏంటైనా ఇది ఉండేది. ఏది పెద్ద స్క్రీన్, ఏది గూగుల్ ఎర్త్ స్క్రీన్ పెట్టుకొని చూపెట్టేది. దారి డిజైనే మాత్రం ఇంజనీర్ ముంగట పెట్టుకునేది. సగం మంది 90% అంటే తందాన అనేటోని. కొన్ని నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి. నేను ఇంజనీర్ గుండి నేను అట్లా ఆలోచించలేదు కొన్ని విషయాలు. ఇంజనీర్లను పిలిచేది, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతాయి, ఇక్కడి నుంచి కెనాల్, మళ్ళీ ఇక్కడి నుంచి కెనాల్కి ఇక్కడ, దాని పక్కకే వాగుంది కదయ్యా, కెనాల్ ఎందుకు వేస్ట్? ఆ వాగులు అయితే ఎట్లయినా వస్తాయి. ఎందుకు? ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. లాస్ట్కి తెలిసిపోయింది, ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను మున్సుడు. అది ఎవరికి లాభం కాదు. ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహిత చేవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడట్టి నుంచి మేడిగడ్డకి తీసుకోవచ్చు. ఇలా ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదకొంత వల్ల బహుశా ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్ వెలిసిండ్రు. తన ఏంది బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు. అయితే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద నేను కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తేందుకు కాదు, నేను వాస్తవాలు చెప్తాను. ఈ డిజైన్ ఎట్లయింది, దాంట్లో ఈటల పాత్ర ఏముంది, నాకు తెలిసినంత వరకు ఈటల పాత్ర 0 ఉండే, టెక్నికల్ పాత్ర 0 కాదు మైనస్. అంటే నాకు ఒక్క నిమిషం, నేను ఈటల రాజేందర్కు సపోర్ట్ ఇస్తేందుకు ఇది చేస్తేందుకు కాదు. ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేసింది సపోర్ట్ చేస్తే. రాబోయే 4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి జూన్ 11 వరకు 4 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎండవేడిది నుంచి ప్రజలకు కొంత ఉపశమనం దొరకనుంది. హైదరాబాద్ నగరం విషయంలో ఈ 4 రోజులు వాతావరణం కూల్గా ఉంటుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. మంగళవారం వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది ఐఎండీఏ. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. तो फिरून घेतला पाहिजे. सिडीला जिथे जे हे आहे ना तिथे लावून घेतला पाहिजे. थोडं सेफ राहील.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.